దెబ్బకి వీళ్ళు పొద్దున్నే ఫకీర్లను పిలుస్తారో లేదా మనల్ని మన రాజ్మహల్లను వదిలేస్తారు. అప్పుడు అంతా మంచిగానే ఉంటుంది బెహన్. కానీ ఒకవేళ వీళ్ళు ఇంత చేశాక కూడా తెలుసుకోలేకపోతే తెలుసుకునేదాకా రోజు ఇట్టాగే చిత్రహింసలు పెడదాం. ఏంటే కోడలా, ఈరోజు ఏం వంట చేస్తున్నావు? ఒంట్లో బాగాలేదత్తయ్య, ఈ పూటకు వదిలేయండి. హాయ్ సిస్టర్. గుడ్ నైట్ సిస్టర్. ఈ పూటకి వదిలేయండి అంటే ఏంటి అర్థం? నన్ను వంట చేయమనే కదా? అయ్యో అది కాదత్తయ్య, నువ్వు చచ్చే ముందు కూడా వంట చేసి చావాల్సిందే. ఒంట్లో బాగాలేదు, వంట చెయ్యను అన్నానని అత్తయ్య కొడుతుందండి. నీకెన్నిసార్లు చెప్పాను మమ్మీ దీన్ని కొట్టకని? కావాలంటే చంపేయ్, కొత్త పెళ్ళాన్ని తెచ్చుకుంటా, అంతేగాని ఇలా రోజు ఇంట్లో పంచాయతీ పెట్టుకో. అంతేరా, చంపేద్దాం దీన్ని ఇవ్వాళ్లే, ఇప్పుడే. వద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసారా, నన్ను వదిలేయండి అత్తయ్య. నువ్వేమైనా మగ బిడ్డను కట్టున్నావా వదిలేయడానికి? ఒసే పిచ్చి మమ్మీ, వదిన్ని ఎలా పడిలో చంపకూడదే, కేసు అవుతుంది. కిచెన్ లో పడేసి గ్యాస్ లీక్ చేసి అగ్గిపుల్లు వెలిగిస్తే వ్యాపారం అయిపోయినట్టే. బాగా చెప్పావురా. మర్చిపోయి అగ్గిపుట్టు తీసుకో. చూస్తున్నావేంటన్నయ్యా, వదిన్ని కిచెన్ లో తీసుకెళ్ళు. వద్దండి, వద్దండి, నన్ను చంపొద్దండి. లోపలికి తీసుకెళ్ళు. కూల్ కూల్, వదినికి మొహమాటం ఎక్కువ. నీ వెళ్తాగా వదినా. వదినా విను, వదినా అమావాస్య రోజు పోతే స్వర్గంకి వెళ్తామంట. చెప్పనయ్యా. అవును పద, చెప్పేది వినమ్మా. ఏంటి ప్లీజ్? ఏమిటి అన్నయ్యా? ఎక్కడికి మమ్మీ? చూడాల్సిన అర్థమయ్యండి, నాన్నలా కాపాడుకోవాల్సిన భర్తవయ్యండి, తమ్ముళ్ళ తోడుండాల్సిన మరువయ్యండి, నన్ను నా కడుపులో పెట్టి తగలబెట్టాలనుకుంటారా? ఈ రోజు మంటలో తగలబెట్టి చచ్చేది నేను కాదు, మీరు.
నన్ను టార్చర్ పెట్టారా? ప్లీజ్ మమ్మల్ని వదిలేవే, నీ దండం పెడతా, ప్లీజ్ వదిలే, ప్లీజ్. మమ్మల్ని ఏం చేయొద్దు. అమావాస్య రోజు చచ్చే మీ ముగ్గురు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారు. వద్దక్క, నీ కాలు పట్టుకుంటా, ప్లీజ్ 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 ప్లీజ్. మమ్మల్ని ఏం చేయొద్దు తల్లి. దండం పెడతాం. ప్లీజ్ అని దండం వదిలిపెట్టమ్మా మమ్మల్ని, వదిలిపెట్టి తల్లి. మమ్మల్ని వదిలేయమ్మా, మమ్మల్ని వదిలే తల్లి. వదిలేయమ్మా, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మమ్మల్ని వదిలే తల్లి. మిమ్మల్ని వదలను. కాపాడండి, అమ్మో తగలబడిపోతుంది. ప్లీజ్ మేము తగలబడిపోతున్నాం. మైగ్రేషన్ 1 2 3 తగలబడిపోతున్నాం. ఓవర్ యాక్షన్. ఈ పిచ్చిదానికి ఇందులో గ్యాస్ విషయం తెల్లనుకుంటా. ఓవర్ యాక్షన్. అయ్యో మమ్మల్ని కాపాడండి. అయ్యో బా ఫుట్. అగిపెట్టమ్మా, ముందు ఉంది. త్వరగా వెలిగించు. ఓకే ఆగు. రెడీ, ఓవర్ యాక్షన్. ఎవరన్నా మమ్మల్ని కాలిపోతురా. అమ్మా నాయనమ్మా, వచ్చేస్తున్నా. నాయనమ్మా కాబా. నిన్న కూలింగ్ కాబట్టి తప్పించుకున్నారా? ఈ రోజు సిలిండర్ తప్పించుకోలేరు. దయచేసి మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి ప్లీజ్. హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఎవరైనా కాపాడండి. మంట మంట. అమావాస్య రోజు మిమ్మల్ని తగిలిపెట్టి చంపుతానని చెప్పాను కదా. నన్ను నా కడుపులో బిడ్డని తగిలిపెట్టి చంపిన వాళ్ళందరినీ చంపేస్తా. ఇక నా లోకానికి వెళ్ళిపోతాను. నన్ను నా కడుపులో బిడ్డని తగలబెట్టి చంపిన వాళ్ళందరినీ చంపేదా. ఇక మా లోకానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా. అరే ఒక నిమిషం రా. ఎక్కడికి వెళ్తున్నాడు?
కమాన్ తీసుకోండి. ఏంటిది? హలో, పెట్రోల్ కాదు, కూల్ డ్రింకే, తాగు. ఓకే. ఆ పిచ్చిదాన్ని రూఢి కొట్టించి దాని పీడ శాశ్వతంగా వదిలించుకున్న శుభ సందర్భంలో నోరు తీపి చేసుకుందాం. తాగండి. అసలు తన ఫ్యామిలీ ప్లేస్ లో మనం తగలబడిపోయినట్టు యాక్ట్ చేస్తే తను వెళ్ళిపోతుందన్న లాజిక్ మీకు ఎలా తట్టిందంటే? సింపుల్. తను రెగ్యులర్ దెయ్యంలా కాకుండా పిచ్చి దెయ్యం కాబట్టి తన ఫ్యామిలీని మనలో చూసుకుంటూ మనల్ని టార్చర్ చేసింది. ఓహో. ఓకే. సో మనమే తన ఫ్యామిలీలో తగలబడినట్టు యాక్ట్ చేస్తే తన రివెంజ్ తీరి వెళ్ళిపోతుందనుకున్నా. తనకున్న పిచ్చికి మనకున్న యాక్టింగ్ స్కిల్స్ కి ఆ దేవుడి దయ తోడవడం వల్ల మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. మరి తన ఒరిజినల్ ఫ్యామిలీ సంగతి ఏంటి మమ్మీ? వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో నాకు తెలీదు. తెలుసుకుందామన్నా ఆ దెయ్యం మనకి వాళ్ళ డీటెయిల్స్ చెప్పలేదు, తెలుసుకునేంత టైము ఇవ్వలేదు. అందుకే ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవడం మన ప్రియారిటీ అయింది. మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి చంద్రముఖి సినిమాలో రజనీ స్టైల్లో తను చీట్ చేసిన అల్టిమేట్ గా తన ఆత్మకి శాంతి చేకూర్చాం కదా బావా. కరెక్టే. అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చిదేయాలు వచ్చినప్పుడు ఇలాంటి డ్రామాలాడి బయటపడ్డంలో తప్పులేదని మా అమ్మ జగన్మోహిని చెప్పింది. జగన్మోహినియా? ఆవిడెవరు? ఆ దయ్యం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పగానే వీడి జ్వరం ఎగిరిపోద్ది. ఇది నేను పీయకుండా ఎవరు పీకారబ్బా? చూద్దాం. నేను మీరా దెయ్యాల చేతిలో చావలేను. నేను మా అక్కా బావల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అర్థం చేసుకోండి. ఇట్లు మీ లాలీపాప్. అర్థం చేసుకోండి, ఇట్లు లాలీపాప్. బావా ఏంది వ్యాపారం? వాడిలా సడన్గా వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. వెళ్ళనీరా, ఎవరి భయం వాళ్ళది, మనం ఏం చేస్తాం చెప్పు. కరెక్టే బావా. గుడ్ మార్నింగ్ బ్రదర్స్. వచ్చావా? మొత్తానికి ఆ పిచ్చిదాన్ని బోల్తా కొట్టించి ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ చేసుకున్నారన్నమాట. బాబాయ్ అంతా మీ దయ్యా. అంత వెటకారం ఎందుకులే బ్రదరు? అదే చేతితో నా మూడో కోరిక తీర్చేస్తే నేను నా లోకానికి నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా తీరుస్తాం. కానీ జస్ట్ 2 days వెయిట్ చేయి. ఊరేళ్ళొచ్చి నీ పని మొదలు పెడతాం. ఊరా? అవును, ఆ పిచ్చిదేవి దెబ్బకి ఈ మధ్య మా ఇద్దరు ఫియాన్సీలు మాతో మాట్లాడడం మానేశారు. దాంతో వాళ్ళకి అటకెక్కారు. సో మేము వెళ్ళి వాళ్ళని బుజ్జగించి కిందకి దింపాలి. అది మ్యాటరు. అర్థమైంది. ఈ అమ్మాయిలంతా ఇంతే, అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతాను. వెళ్ళండి బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబా. జంపు. చెప్పండి వెళ్ళిపోయా. ముసలోడు తొందర ఎక్కువ. అది జరిగింది. లేచి చూస్తే తెల్లారిపోయింది. అంటే మీకు సీరియల్లో దయ్యాలు కనపడమే కాకుండా మీతో ఆడుకునే అంటారు. రామాయణం అంతా ఇని రావణాసురుడికి శూర్పణఖ ఏం కావాలి అన్నట్టుంది నువ్వు చెప్పేది. అబ్బా నీకు సామెతలు బాగానే వస్తున్నాయి. మేము చూసింది నిజం, ఆ దెయ్యాలు మమ్మల్ని భయపెట్టింది కూడా నిజం. ఊరుకోండి. సీరియల్లో దయ్యాలు బయటకు ఎలా వస్తాయి? వచ్చినా తెల్ల చీరలా వస్తాయి, నల్ల చీరలో ఎందుకు వస్తాయి? మీరు మీ పిచ్చి ఇమాజినేషన్. ఏంటే కౌంటర్ వేస్తున్నావు? అయ్యో మీతో కౌంటరా? రామరామ, మనస్ఫూర్తిగా మైండ్ ఉపయోగించి చెప్తున్నానండి. నా కూతురు అనిపించుకున్నావమ్మా. అబ్బో. ఓకే సరే, అక్క కనిపించిన దయ్యం ఇమాజినేషన్ అనుకున్నాం కాబట్టి మాకు కనిపించిన దయ్యం కూడా ఇమాజినేషనే అనుకుందాం. ఇంటూ ఉండేది ఒక్కదానివే కదా. అందరూ డ్యూటీకి వెళ్ళొచ్చాక
సాయంత్రం పూట వచ్చి నిన్నట్లాగే సీరియల్ చూస్తూ భోజనం చేద్దాం. ఓకే. ఒకవేళ రాత్రికి ఆ దయ్యం నీకు కూడా కనబడితే అప్పుడు మా ముగ్గురిది ఇమాజినేషన్ కాదు, అది సీరియల్ నుంచి మన ఇంట్లోకి ఎంటర్ అయిందని ఫిక్స్ అవుదాం. ఏమంటావు? కరెక్టే. ఆ తర్వాత మనమేం చెయ్యాలో డిసైడ్ చేద్దాం. డన్ 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 డన్. అయ్యో బేబీ, చాలా టైం అయిపోయింది. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి వంట స్టార్ట్ చేద్దాం. ఓకే మమ్మీ. పిచ్చి పిల్ల. రైస్ పెట్టేసావా బేబీ? పెట్టేస్తాను మమ్మీ. దట్స్ మై బేబీ. అయ్యో బేబీ, అమ్మో నా వేలు తెగిపోయింది బేబీ. అయ్యో రక్తం. మమ్మీ అమ్మో అమ్మో, అయ్యో ఏమైంది మమ్మీ? అబ్బో అబ్బా, ఎలా తెగిపోయింది? అబ్బో అయినా కూరగాయలు కట్ చేయడంలో ఎక్స్పర్ట్ అంటావు కదా మమ్మీ, వేలు ఎలా కట్ చేసుకున్నావు? అదే నాకు అర్థం కావడం లేదు బేబీ, అంతా మాయలా ఉంది. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను కూరగాయలు కట్ చేస్తాను. సరే. అబ్బా ఏంటి బేబీ, అన్నం అప్పుడే పొంగుకొచ్చిందా?
ఏంటో బేబీకి ఈ మధ్య సరిగ్గా వినిపించి చావట్లేదు. పిచ్చి మాలకం ఏంటో. దీంతో నేను వేగలేకపోతున్నాను అనుకో. ఉఫ్, ఉఫ్, అమ్మా అయ్యో అబ్బా అబ్బోబ్బా. అన్నం ఉడికింది. కోకిలా అయ్యో నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30